ఓం శాంతి. ఈ మాసం యొక్క పత్రపుష్పంలో త్రిమూర్తి దాదీల యొక్క మధురమైన మహావాక్యాలు, అమూల్యమైనటువంటి మహావాక్యాలలో భాగంగా ఈరోజు మనము త్రిమూర్తి దాదీల యొక్క అమూల్య వచనాలు గుల్జార్ దాది క్లాస్ని, రివైజ్ క్లాస్ని వినబోతున్నాము. ఈ క్లాస్ని దాది గారు 2011 సంవత్సరము నవంబర్ 23వ తేదీ ఈ క్లాస్ని చేయించడం జరిగింది. దాది గారి ఈ క్లాస్ యొక్క शीर्षिका अपने मन पर पूरा कंट्रोल रखो तो लोगों को आपसे लाइट का साक्षात्कार होगा और उनके व्यर्थ संकल्प समाप्त हो जाएंगे. మీ యొక్క మనస్సు పైన పూర్తి కంట్రోల్ని ఉంచినట్లయితే ఇతరులు మీ నుండి లైట్ యొక్క సాక్షాత్కారాన్ని చేసుకుంటారు మరియు వారి యొక్క వ్యర్థ సంకల్పాలు కూడా సమాప్తం అవుతాయి. సమర్పణ కా అర్థ క్యా హోతా హై? సమర్పిత్ మన సబ్ కుచ్ అర్పిత్. సమర్పణ అంటే అర్థం ఏంటి? సమర్పణ అని అంటే సబ్ కుచ్ అర్పిత్, అన్నింటినీ సమర్పించుకోవడము అని అర్థము. हमने सब कुछ बाबा के अर्पण कर दिया. बाबा ने मुख्य बात कही कि आजकल सबसे ज़्यादा तो व्यर्थ संकल्प चलते हैं, वही ख़त्म होने चाहिए. దాది అంటున్నారు, నేనైతే అన్నింటినీ బాబాకి అర్పించేశాను. బాబా ముఖ్యమైనటువంటి విషయాన్ని చెప్పారు. ఈ రోజుల్లో అన్నింటికంటే పెద్ద విషయం ఏంటి అంటే వ్యర్థ సంకల్పాలు నడుస్తాయి, దీన్ని సమాప్తం చేయండి అని చెప్పారు. तो यह किसने चेकिंग की कि व्यर्थ संकल्प चलते हैं या ख़त्म हो गए हैं? కాబట్టి ఇది ఎవరు చెకింగ్ చేసుకున్నారు? వ్యర్థ సంకల్పాలు నడుస్తున్నాయా లేదు నా వ్యర్థ సంకల్పాలు సమాప్తం అయ్యాయా అని. जो समझते हैं हमारे व्यर्थ संकल्प नहीं चलते हैं वो हाथ उठाना. ఎవరైతే ఇలా భావిస్తారో నా వ్యర్థ సంకల్పాలు అసలు నడవవు అని వాళ్ళు చేతులెత్తండి. व्यर्थ संकल्प माना कोई बुरे नहीं है, लेकिन जितना सोचना चाहिए उससे ज़्यादा कोई भी बात की डीप में जाते हैं तो वो भी व्यर्थ हुआ ना. వ్యర్థ సంకల్పాలు అని అంటే దాది అంటున్నారు చెడు సంకల్పాలని కాదు, కానీ ఎంతైతే ఆలోచించాలో దానికంటే ఎక్కువ ఆలోచించారనుకోండి, ఇంకా డీప్గా వెళ్ళిపోయారనుకోండి, అది కూడా వ్యర్థమే. అర్థమైందా? వ్యర్థం అంటే నెగటివ్ అని కాదు, చెడు కాదు. ఎన్ని ఆలోచనలు రావాలో ఏదైనా పని గురించి, విషయం గురించి అంతకంటే ఎక్కువ డీప్గా ఆలోచించారంటే అది కూడా व्यर्थमे. बाकी बुरे संकल्प वो अलग चीज़ है, लेकिन जो हमारे सोचने की बात नहीं है और वही सोच चल पड़ता है तो वो भी तो व्यर्थ हुआ ना. उस व्यर्थ संकल्प से टाइम भी व्यर्थ जाता है. దాది అంటున్నారు బాకీ చెడు సంకల్పాలు అవి వేరే విషయము, కానీ ఏదైతే ఆలోచించేటువంటి విషయం ఉందో అదే ఆగిపోయే బదులు ఇంకా నడుస్తూనే ఉంది అని అనుకోండి, అది కూడా వ్యర్థం అవుతుంది. ఆ వ్యర్థ సంకల్పాల్లో టైంని వ్యర్థం చేసుకోకూడదు. तो बाबा ने जो काम दिया है वो होना चाहिए, क्योंकि बाबा ने कहा है अंत में ऐसी बातें आएंगी जो आपको फुल स्टॉप लगाना पड़ेगा, यानी ज़्यादा टाइम सोचने में ना चला जाए. దాది అంటున్నారు ఇప్పుడు బాబా మనకి పనినిచ్చారు, అది జరగాలి. ఎందుకంటే బాబా ఏమన్నారు, అంతిమంలో ఇలాంటి విషయాలు వస్తాయి, మీరు ఫుల్ స్టాప్ పెట్టాల్సి వస్తుంది, అంటే ఎక్కువ టైము ఆలోచించి ఆలోచనలు నడిపించాల్సిన అవసరం లేదు అని చెప్పారు దాది. 1 सेकंड में फुल स्टॉप लगाना पड़ेगा, क्योंकि अंत के समय मनुष्यों की बुद्धि बहुत खराब होगी और यह जो भटकती हुई आत्माएं जिन्न भूत है वो भी बहुत ज़्यादा अपना वॉर करेंगे. सबकी अंतिम घड़ी होगी, तो अंतिम घड़ी में जैसे जोश आता है वह हम करके ही देखें, तो वो तो होगा ही. इसलिए बाबा ने एक दृश्य दिखाया था कि एक कुमारी योग में बैठी है और खराब संकल्प वालों की दृष्टि वृत्ति उसके ऊपर पड़ती है, वह उसी वृत्ति से उसके आगे आगे आ रही है. तो जैसे वो आगे आगे बढ़े वैसे उनको कुमारी के बजाय लाइट ही दिखाई दी. సో దాది అంటున్నారు ఒక్క సెకండ్లో ఫుల్ స్టాప్ పెట్టాల్సి ఉంటుంది. ఎందుకు అంటే అంతిమ సమయంలో మనుష్యుల బుద్ధి చాలా చెడిపోయి ఉంటుంది మరియు అటు ఇటు భ్రమిస్తున్నటువంటి ఆత్మలు జిన్ను భూతాల్లాగా ఉంటాయి. అవి కూడా చాలా ఎక్కువగా తమ యొక్క యుద్ధాన్ని చేస్తూ ఉంటాయి మనతో. అందరి యొక్క అంతిమ ఘడియలు జరుగుతూ ఉంటాయి. తో అంతిమ ఘడియలలో ఎలా
అనిపిస్తే ఎలా జోష్ ఉంటే ఎలా అనిపిస్తే అలా చేసేస్తూ ఉంటారు. అదైతే జరిగేదే ఉంది. కాబట్టి బాబా నాకు ఒక దృశ్యాన్ని చూపించారు. ఇప్పుడు దాది ఒక దృశ్యాన్ని మనకు వినిపిస్తున్నారు. ఏం చూశారంటే, ఒక కుమారి యోగంలో కూర్చొని ఉంది. చెడు సంకల్పాలు ఉండేటువంటి అలాంటి వాళ్ళు, తమ దృష్టి వృత్తి అలా ఉండేటువంటి వారి యొక్క సంకల్పాలు ఈ అమ్మాయి మీద పడుతూ ఉన్నాయి. వాళ్ళు అదే వృత్తితో తన ముందుకు వస్తూ ఉన్నారనమాట. కానీ వాళ్ళు దగ్గరకు వచ్చే కొద్దీ ఆ అమ్మాయి, ఆ కుమారి కనిపించడం మానేసి లైట్ కనిపించడం మొదలైంది. ఎందుకు? బాబా యోగంలో కూర్చుంది కదా. సో చెడు సంకల్పాలు ఉండేటువంటి వాళ్ళు, అలాంటి వృత్తి దృష్టి ఉండేటువంటి వారు వాళ్ళు ఎదురుగా వచ్చినప్పుడు ఈ అమ్మాయి కనిపించట్లేదు, కుమారి కనిపించట్లేదు, లైట్ కనిపిస్తుంది. కుమారి దిఖాయి నహీ दी, एकदम लाइट दिखाई दी तो वो डर गए और उनका संकल्प स्टॉप हो गया. మరి అలా కుమారి కనిపించకుండా లైట్ కనిపించేప్పటికి వాళ్ళు భయపడిపోయారు. ఇంకా వాళ్ళ యొక్క సంకల్పాలు, ఆ చెడు సంకల్పాలు స్టాప్ అయిపోయాయి. तो बाबा कहते हैं अंत में ऐसी अनेक बातें आएंगी, उसमें आपको बिल्कुल ही लाइट रूप होना पड़ेगा. మరి ఇలాగే బాబా చెప్పారనమాట, అంతిమంలో అనేక విషయాలు వస్తాయి, దీంట్లో మీరు చాలా లైట్ రూపంలో ఉండాలి. किसी भी संकल्प से आवे लेकिन वो संकल्प उन्हों का पूरा नहीं हो, उसके लिए आप फरिश्ते रूप में उन्हों को दिखाई दे. కొంతమంది వేరే సంకల్పాలతో మీ ముందరకు వస్తారు. వారి సంకల్పాలు పూర్తి కాకుండా ఉండాలి అని అంటే మీరు తమ యొక్క ఫరిష్తా రూపంలో కనిపించాలి. అప్పుడు వాళ్ళ చెడు సంకల్పాలు పూర్ణమవ్వవు. लेकिन यह तब होगा जब हमारा मन के ऊपर 1 सेकंड में कंट्रोल हो. जहाँ हम मन को ठहराना चाहे वहाँ ही उसी संकल्प में मन ठहर जाए. దాది అంటున్నారు, ఇది ఎప్పుడు జరుగుతుంది అంటే మన మనస్సు పైన మనకి ఎప్పుడైతే 1 సెకండ్లో కంట్రోల్ ఉంటుందో అప్పుడు జరుగుతుంది. ఎక్కడైతే మన మనస్సు ఆపాలని అనుకుంటామో అదే సంకల్పంలో మనస్సు ఆగిపోవాలి. तो यह प्रैक्टिस अभी करनी पड़ेगी. उस समय पेपर के टाइम थोड़ी बहुत हलचल होती है. మరి ఆ సమయంలో ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. ఆ సమయంలో పేపర్ వస్తుంది అంటే పరీక్షలు నడిచేటువంటి సమయంలో చాలా అలజడి జరుగుతుంది. लेकिन हमारी इतनी प्रैक्टिस हो जो हम कहे स्टॉप तो स्टॉप हो जाए. అప్పుడు అల్లజడులు జరుగుతూ ఉంటాయి. కానీ మనకి ఎంత ప్రాక్టీస్ ఉండాలి, ఎంత అభ్యాసం ఉండాలి అని అంటే, మనం స్టాప్ అనగానే అలాంటి చెడు సంకల్పాలు వ్యర్థం ఉన్నటువంటి వారు లేదు, మనం వ్యర్థం స్టాప్ అనగానే స్టాప్ అయిపోవాలి. जैसे बाप के 3 रूप है, बाप शिक्षक सदगुरु, वैसे हमारे भी 3 रूप है, ब्राह्मण फरिश्ता और देवता. ఎలా అయితే బాబా యొక్క 3 రూపాలు ఉన్నాయో, తండ్రి, శిక్షకుడు మరియు సద్గురువు, అలాగే మన యొక్క 3 రూపాలు కూడా బ్రాహ్మణుల, ఫరిష్తా మరియు దేవతా రూపం. कभी कोई रूप धारण करो तो कभी कोई रूप धारण करो. अभी से हमारी यह प्रैक्टिस चाहिए. అప్పుడప్పుడు మీకు ఏది రూపం కావాలంటే అది ధరించండి. బ్రాహ్మణ, ఫరిష్తా, దేవత ఏ రూపం కావాలంటే అది ధారణ చేయండి. ఇప్పుడు ఇలాంటి ప్రాక్టీస్ అవసరము. समझो कोई भी बात देख करके व्यर्थ संकल्प चलते हैं या फ्री होते हैं तो कंट्रोलिंग पावर कम हो जाती है, इसलिए व्यर्थ संकल्प आते हैं. మరి దాది అంటున్నారు, అనుకోండి కొన్ని విషయాలని చూస్తారు, వ్యర్థ సంకల్పాలు నడుస్తాయి. లేదు, ఫ్రీగా ఉన్నారనుకోండి, కంట్రోలింగ్ పవర్ తక్కువ ఉందనుకోండి, అప్పుడు కూడా వ్యర్థ సంకల్పాలు నడుస్తూ ఉంటాయి. तो वो व्यर्थ संकल्प हम 1 सेकंड में स्टॉप कर सकते हैं. यह प्रैक्टिस अभी ही करनी पड़ेगी. కాబట్టి ఈ వ్యర్థ సంకల్పాలని 1 సెకండ్లో స్టాప్ చేయాలి. వీలవుతుందా? ఈ ప్రాక్టీస్ ఇప్పుడే చెయ్యాలి. तो रात्रि को सोने के पहले हर एक सारे दिन की रिजल्ट बाबा को सुनाए. కాబట్టి రాత్రి పడుకునే ముందు ప్రతి ఒక్కరూ వారి యొక్క హృదయం యొక్క పూర్తి రోజంతటి చార్ట్ని, రిజల్ట్ని బాబాకు వినిపించాలి. पहले ज़माने में सारा परिवार साथ में बैठता था और लेन देन करते थे. పాతకాలంలో, ముందు కాలంలో అందరూ పరివారంలో ఉండేటువంటి సభ్యులు అందరూ ఒక చోట కూర్చొనే వాళ్ళు. రాత్రి ఇవ్వంగానే అందరూ కూడా ఇచ్చిపుచ్చుకునే వాళ్ళు మనసులో మాటల్ని. आजकल वो ज़माना ही बदल गया, लेकिन बाबा तो बड़े ते बड़ा है ना, तो सारी रिजल्ट बाबा को बतानी चाहिए. ఇప్పుడు ఆ ప్రపంచం మారిపోయింది, అలాంటి స్థితులు లేవు.
కానీ బాబా చాలా పెద్దవారు కాబట్టి మొత్తం రిజల్ట్ బాబాకి చెప్పాలి కదా. हम इस बंधन में स्वयं को बांधेंगे तो अपनी చెకింగ్ कर सकेंगे. మనం ఈ బంధనంలో స్వయాన్ని ఎప్పుడైతే బంధించుకుంటామో అప్పుడే చెకింగ్ చేసుకోగలుగుతాం. बाबा ने यह भी कहा है कि मानो आपसे छोटी मोटी गलती हो गई, व्यर्थ संकल्प चलना भी तो गलत है ना. మరి బాబా అయితే ఇది కూడా చెప్పారు, మీతో చిన్న పెద్ద ఏవైనా తప్పులు జరిగాయనుకోండి, వ్యర్థ సంకల్పాలు నడవటము అది కూడా తప్పే కదా. लेकिन उसकी माफ़ी बाबा से अभी ले लो. अगर अभी माफ़ी ले लेंगे तो उसमें यह फ़ायदा होता है कि जो कोई भी चीज़ दे दी तो दी हुई चीज़ अगर वापस आ जाती है तो सोचा जाता है कि क्या दी हुई चीज़ में अपने पास रख सकते हूँ. మరి దాది అంటున్నారు, ఇప్పుడు ఏవైతే చిన్న పెద్ద పొరపాట్లు లేదో ఆలోచనల్లో తప్పులు జరుగుతున్నాయో వాటిని బాబాతో మాఫీ తీసుకోండి. ఒకవేళ ఇప్పుడు మాఫీ తీసుకున్నారనుకోండి, దాంతో చాలా లాభం అనేటువంటిది కలుగుతుంది. మరి ఇంకొక విషయం దాది అంటున్నారు, ఏదైనా ఇచ్చినటువంటి వస్తువుని ఒకవేళ వాపస్ తీసుకున్నారనుకోండి, ఆలోచించండి, ఇలా ఇచ్చినటువంటి వస్తువుని నా దగ్గర మళ్ళీ పెట్టుకోవచ్చా అని. तो बाबा को दिल से दे दी तो बाबा उसकी सज़ा क्या देगा. మరి బాబాకి మీరు హృదయపూర్వకంగా ఇచ్చేశారు, మళ్ళీ మీ దగ్గర తీసి పెట్టుకున్నారనుకోండి, అలాంటి వారికి ఇంకా బాబా ఏం శిక్షిస్తారు. బాబాతో और ही పవర్ భరేగా. మరి అట్లాంటప్పుడు బాబా శిక్ష ఇవ్వరు పిల్లలకి, బాబా ఇంకా శక్తినిస్తారు. ఇస్లియే బాబాకు సునాకర్ మాఫీ లేలో. కాబట్టినే బాబాకి వినిపించి బాబాతో మనము మాఫీ తీసుకోవాలి. तो धर्मराजपुरी में जाना नहीं पड़ेगा. तो रात को सोने के पहले यह ज़रूर करना चाहिए, जिससे नींद बहुत अच्छी आती है. आप करके देखना. ఇంకొక విషయం దాది అంటున్నారు, ధర్మరాజ్పూర్లో పోకుండా ఉండగలుగుతారు అప్పుడు, ఎప్పుడైతే బాబాకి అంతా చెప్పి హృదయపూర్వకంగా మాఫీ తీసుకున్నట్లయితే. రాత్రి పడుకునే ముందు తప్పకుండా చేసినట్లయితే మీకు నిద్ర కూడా చాలా బాగా వస్తుంది. మీరు ఇది చేసి చూడండి అంటున్నారు. जैसे 2 घंटे की नींद में अगर संकल्प स्वप्न आदि कुछ नहीं हुआ, दिमाग खाली है, तो ऐसा लगता है जैसे हम 4 घंटे सो के उठे हैं. మరి ఎలా అంటే దాది అంటున్నారు, ఒకవేళ మీరు 2 గంటలే నిద్రపోయినా కానీ ఒకవేళ సంకల్పాలు స్వప్నాలు ఏవి లేవనుకోండి, అంటే మీ మెదడు పూర్తిగా ఖాళీ అయిపోయింది అనుకోండి, ఎలా అనిపిస్తుంది అని అంటే నేను 4 గంటలు పడుకొని లేచానేమో అన్నంత ఫ్రెష్నెస్ వస్తుంది. 2 घंटे का सुख जैसा 4 घंटे का लगता है. 2 గంటల సుఖం కూడా 4 గంటలుగా అనిపిస్తుంది. तो यह ज़रूर करना चाहिए तो रहेगा कि मेरे को బాబా కో సునానా హే. కాబట్టి ఇదైతే మీరు తప్పకుండా చెయ్యాలి. మీకైతే ఇలా ఉంటుంది కదా, బాబాకి తప్పకుండా వినిపించాలి అని. బాబా క్యా హే वो तो हमको पता है, तो बाबा को सुनाना है तो आपकी చెకింగ్ ఆటోమేటికలీ చలేగి. బాబా ఏంటి అనేటువంటిది మీకైతే తెలుసు, బాబా అయితే వినిపిస్తూ ఉంటారు, మీ యొక్క చెకింగ్ అయితే ఆటోమేటికలీ జరుగుతూ ఉండాలి. రోజ్ కా రోజ్ బాబా కో దే దో और మాఫీ లే లో తో హమ్ కర్మాతీత్ హోతే జాయేంగే. రోజు బాబాకి అప్పచెప్పాలి, మరియు మీరు మాఫీ తీసుకుంటూ ఉండాలి, అప్పుడు కర్మాతీతంగా అవుతారు. सभी को कर्मातीत तो होना है ना. इस बारी बाबा ने खास मधुबन वालों को भी कहा है कि अगर रिजल्ट ठीक निकली तो मैं आऊँगा, मिलूँगा. तो इतनी बाबा ने जब ऑफ़र की है तो हम लोगों को అటెన్షన్ బి ఇతనా దేనా చాహియే. మరి దాది అంటున్నారు, అందరూ కూడా కర్మాతీతులుగా అవ్వాలి కదా. ఈ సంవత్సరం బాబా ముఖ్యంగా మధుబన్ వాళ్ళని కలుస్తూ బాబా ఏం చెప్పారు, ఒకవేళ రిజల్ట్ బాగున్నట్లయితే నేను వస్తాను, కలుస్తాను అని అన్నారు. కాబట్టి ఇంత బాబా ఎప్పుడైతే ఆఫర్ ఇస్తున్నారో మనం కూడా బాబా చెప్పినట్టు అటెన్షన్ అనేటువంటిది తప్పకుండా పెట్టాలి కదా. तो बाबा ने जो कहा कि व्यर्थ संकल्प नहीं चले, यह चेकिंग किसने की, रिजल्ट ठीक रही. चार्ट भी सिर्फ कॉपियों में भरने के लिए नहीं रखना, चार्ट रखना माना చేంజ్. దాది అంటున్నారు, కాబట్టి బాబా ఏదైతే చెప్పారో వ్యర్థ సంకల్పాలు నడవకూడదు, ఈ చెకింగ్ ఎవరు చేశారు, రిజల్ట్ సరిగ్గా ఉందా. చార్ట్ కేవలం బుక్కులని నింపడానికి కాదు పెట్టాల్సింది, చార్ట్ అంటే చేంజ్
మార్చుకోవాలి. हम भी पहले पहले रोज़ चार्ट लिखते थे तो वो ठीक है, लेकिन यह चेक करें कि हमारे में फ़र्क पड़ रहा है. చార్ట్ క్యూ లిఖతే హే. దాది అంటున్నారు మేము కూడా ముందు చార్ట్ రాసేవాళ్ళము, రోజు చూసుకునే వాళ్ళం సరిగ్గా ఉందా అని. కానీ మీరు ఇప్పుడు చార్ట్ రాస్తున్నారు అని అంటే చెక్ చేసుకోవాలి, ఏమైనా తేడా వస్తుందా, చార్ట్ రాస్తున్నప్పుడు తేడా కనిపిస్తోందా. स्वयं को चेंज करने के लिए लिखते हैं ना, क्योंकि किसी समय कुछ भी हो सकता है. స్వయాన్ని మార్చుకోవడానికి మీరు రాస్తారు కదా, ఎందుకంటే ఏ సమయంలో ఏమైనా జరగవచ్చు. बाबा अचानक का पाठ तो हमको दे ही रहा है, तो हमारा पुरुषार्थ ऐसा है. బాబా అయితే సడన్గా అనేటువంటి పాఠాన్ని చెప్తూనే ఉన్నారు. మా యొక్క పురుషార్థం అలా ఉందా బాబా చెప్పిన విధంగా. मैंने देखा है पुरुषार्थ सभी का चलता है, लेकिन चलते चलते पुरुषार्थ में दृढ़ता कम हो जाती है. దాది అంటున్నారు నేను చూశాను, నడుస్తూ నడుస్తూ పురుషార్థంలో దృఢత అనేటువంటిది తక్కువైపోతుంది. जिस समय संकल्प किया उस समय तो दृढ़ता होती है, फिर जब कर्म में आते हैं, बातचीत करते हैं, जो भी ड्यूटीज़ होती है उसमें आते, संगठन में आते दृढ़ता कम हो जाती है. మరి దాది అంటున్నారు ఏ సమయంలో సంకల్పం చేశామో అదే సమయంలో దృఢత ఉంటుంది. ఆ తర్వాత కర్మల్లోకి వచ్చినట్లయితే మాట్లాడుతూ ఏదైతే డ్యూటీస్ ఉన్నాయో దాంట్లో వస్తూ సంఘటనలో వస్తూ దృఢత అనేటువంటిది తక్కువైపోతుంది. और दृढ़ता ही सफलता की चाबी है. अगर दृढ़ता कम हो गई तो सफलता जो चाहते हैं वो नहीं होती है. మరి దాది అంటున్నారు దృఢత అనేటువంటిది సఫలతకి తాళం చెవి ఉంది. ఒకవేళ దృఢత తక్కువైపోయింది అనుకోండి, సఫలత అనేటువంటిది కావాలని అనుకుంటారు కానీ సఫలత దొరకదు. హోతీ హే లేకిన్ జైసా చాహతే హే వో నహీ హోగి. సఫలత లభిస్తుంది కానీ ఎంతైతే లభించాలో ఎంతైతే కోరుకుంటారో అంత సఫలత లభించదు. తో బాబానే అటెన్షన్ ఖించాయా హే, ఉసి అనుసార్ హమ్ క్యా సమజ్తే హే. అటెన్షన్ హే, మరి బాబా అయితే మనకి అటెన్షన్ని తెప్పించారు, అదే అనుసారంగా మన అటెన్షన్ ఉందా. आज से मेरा संकल्प है कि हर एक को रोज़ अपना दृढ़ता का चार्ट देखना चाहिए. ఈ రోజు నుండి నా సంకల్పం ఏంటి అని అంటే, దాది సంకల్పం మనందరి పట్ల ఏంటి, ప్రతి ఒక్కరూ కూడా రోజు తమ యొక్క దృఢత చార్ట్ని చెక్ చేసుకోవాలి. जो भी मैंने पुरुषार्थ में संकल्प किया उसमें दृढ़ता चलती रही या थोड़ा अलबेलापन आ जाता है, ठीक है कर तो रहा हूँ, हो जाएगा, रहेगा थोड़ा ही, टाइम पर पूरा हो जाएगा. ऐसे दृढ़ता कम करने के संकल्प जो आते हैं वो हमको ढीला कर देते हैं. మరి ఇంకా దాది అంటున్నారు నేను ఏదైతే పురుషార్థంలో సంకల్పాన్ని చేశానో దృఢతని తీసుకుని వచ్చానో దాంట్లో సోమరితనం అనేటువంటిది వస్తూ ఉంటుంది. బాగుంది కదా నేను చేస్తూనే ఉన్నాను, జరిగిపోతుందిలే, ఏమైనా ఇలాగే ఉంటుందా, టైం వచ్చినప్పుడు అయిపోతుందిలే, ఇలాంటి దృఢతని తక్కువ చేసేటువంటి సంకల్పాలు వస్తూ ఉంటాయి. ఇవి మీ పురుషార్థాన్ని ఢీలాపరుస్తూ ఉంటాయి. और बाबा को रोज़ अपना सारे दिन का चार्ट देवे, जैसे बड़े को देना ही है. ऐसे नहीं बाबा को दिया ना, ऐसे नहीं दृढ़ता से दिया, अपने फ़ायदे को सोच करके दिया है या ऐसे ही सुना है तो देना ही है. మరి దాది అంటున్నారు బాబాని రోజు గుర్తు చేసి బాబాకి చార్ట్ ఇవ్వాలి. ఇలా కూడా అనుకోకూడదు, బాబాకి చెప్పేశాం కదా, ఇలా కూడా కాదు, దృఢతతో బాబాకి చెప్పాలి. अपने फ़ायदे को सोच करके दिया या ऐसे ही सुना है तो देना ही है. మరి బాబాకి ఎప్పుడైతే మీరు చార్ట్ చెప్తారో అప్పుడు మీ యొక్క ఉన్నతి జరుగుతుంది, మీ యొక్క కళ్యాణం జరుగుతుంది అని ఇస్తారా, లేదు ఏదో బాబా చెప్పారు కదా చెప్పమని నాకు చార్టు అందుకని చెప్పేశాను అని ఇలా భావిస్తారా. तो अब कोई प्लान बनाओ, बना सकते हैं. कैसे बनाएंगे, बना तो सकते हो, शाबाश है, लेकिन कैसे बनाएंगे, अपना अपना बनाएंगे या कोई ग्रुप बैठ करके बनाएंगे, क्या सोचा है. तो पक्का है. మరి దాది ఈ విషయం గురించి దృఢంగా తయారు చేస్తూ ఉన్నారు అందరినీ. ఏమంటున్నారు అని అంటే, ఇప్పుడు ఏదైనా ప్లాన్ని తయారు చేయండి, చేయగలుగుతారు కదా. ఎలా చేయగలుగుతారు, ఒకవేళ చేయగలుగుతారు అని అంటే మీ అందరికీ షాబాష్. ఎలా చేస్తారు,
మీ యొక్క విషయాల్ని చెప్పండి, గ్రూప్ కలిసి కూర్చొని తయారు చేయండి. ఏం ఆలోచిస్తున్నారు? పక్కానేనా? कल से सभी रात्रि को बाबा को अपनी रिजल्ट देके और जो भी कुछ हो गया उसकी माफ़ी भी अभी ले लो. మరి రేపటి నుంచి ప్రతి ఒక్కరూ రాత్రి పూట పడుకునే ముందు బాబాకి తమ చాట్ని ఇచ్చి ఏదైతే జరిగిపోయిందో, మనతో తప్పులు జరిగినట్లయితే బాబా నుండి మాఫీ అడగాలి. बाबा के हिसाब से तो व्यर्थ संकल्प की गलती है, तो व्यर्थ संकल्प हमारे चले. బాబా లెక్కలో చూసినట్లయితే ఎంత సూక్ష్మత అంటే వ్యర్థ సంకల్పాలు కూడా నడవకూడదు. మరి మీకు నడుస్తున్నాయా వ్యర్థ సంకల్పాలు? समझो कोई चीज़ देखी यह हो रहा है, उसके संकल्प चल पड़ते हैं. यह क्यों हुआ, क्या है, कैसे है, यह कहाँ तक चलेगा, यह नहीं होनी चाहिए. मतलब ऐसे फालतू संकल्प चलते हैं क्योंकि मेरे जिम्मेवारी है ही नहीं इसकी. మరి దాది అంటున్నారు, ఒకవేళ ఏదైనా వస్తువు ఉందనుకోండి, ఏదైనా విషయం ఉందనుకోండి, జరుగుతూ ఉంటుంది, దాని గురించి సంకల్పాలు నడుస్తూ ఉంటాయి. ఇది ఎందుకయింది, ఏంటి, ఎలా, ఎప్పటిదాకా నడుస్తుంది, ఇది జరగకూడదు కదా, జరగకుండా ఉండాల్సింది కదా, అంటే ఇలాంటి వ్యర్థ సంకల్పాలు నడుస్తూనే ఉంటాయి. క్యోంకి మేరే జిమ్మేవారీ హై హీ నహీ ఇస్కి. तो चेक करना है, लेकिन पता कैसे पड़े कि चेक आपने किया या नहीं. దాది అంటున్నారు, ఇది నా బాధ్యత కాదు కదా, వీళ్ళది ఇలా చేశారా లేదా అనేది చూడటం కాదు, చెక్ చెయ్యాలి. కానీ చెక్ చేసాము అని ఎలా తెలుస్తుంది? हम तो कनेक्शन में आते ही नहीं है, उसकी क्या विधि हो. మరి దాది అంటున్నారు, చెకింగ్ చేసుకునే విధి ఏంటి? अपने ही मन को पक्का करना होगा, क्योंकि रोज़ तो कोई आपस में मिलता ही नहीं है, तो अपने ही मास्टर बन के अपने को चेक करना पड़ेगा और कोई विधि नहीं है. మరి స్వయాన్ని చెక్ చేసుకోవడానికి కోసం దాది అంటున్నారు, మనసుని పక్కాగా చేసుకోవాలి. ఎందుకంటే రోజు ఎవరికైనా చెప్పి మన మనసు యొక్క బరువుని తీర్చేసుకున్నాము అని కాదు, ఎవరు దొరకరు. కాబట్టి స్వయమే మాస్టర్గా అయ్యి తమ యొక్క చెక్ చేసుకోవాలి. ఇదే విధిని మనము మన లోపల అవలంబించాలి. इसमें अपने आप ही हेड बनना होगा पड़ेगा. तो एकदम दृढ़ निश्चय करो, कोई काम भी एसेंशियल हो, 2 अक्षर लिखना है बस. डायरी रखनी है, फिर कभी भी बाबा डायरी मांग के देख सकता है. डायरी में ज़्यादा नहीं लिखना है, व्यर्थ संकल्प चले కితనా టైం చలే. దాది అంటున్నారు, ప్రతి ఒక్కరూ స్వయానికి హెడ్గా అవ్వాలి, అంటే స్వయానికి స్వయమే ఇన్ఛార్జ్గా, మాలిక్గా అవ్వాలి, మాస్టర్గా అవ్వాలి, ఓనర్గా అవ్వాలి. కాబట్టి పూర్తిగా దృఢ సంకల్పాన్ని చేయండి. 2 విషయాల గురించి రాయండి, చాలా పెద్దగా వద్దు. ఎసెన్షియల్ ఏదైతే ఉందో, ముఖ్యమైనటువంటివి ఏదైతే ఉందో అదే రాయండి. డైరీ పెట్టాలి, అంటే చార్ట్ రాయాలి. ఎప్పుడు కూడా బాబా అడగొచ్చు మనల్ని డైరీ చూపించమని. సో డైరీ తప్పకుండా పెట్టాలి. డైరీలో ఎక్కువ రాయాల్సిన పని లేదు. వ్యర్థ సంకల్పాలు నడిచాయా, ఎంత సమయం నడిచాయి అనేది చూసుకోండి. कभी कभी एक ही टाइम पर व्यर्थ संकल्प 10 मिनट भी चल सकते हैं, 2 मिनट भी चल सकते हैं, लेकिन टोटल सारे दिन में कितना व्यर्थ संकल्प चले. మరి దాది అంటున్నారు, వ్యర్థ సంకల్పాలు ఎంత సమయం నడిచాయో చూసుకోండి. అప్పుడప్పుడు 10 నిమిషాలు నడుస్తాయి, అప్పుడప్పుడు 2 నిమిషాలు నడుస్తాయి. కానీ టోటల్ పూర్తి రోజంతట్లో ఎంత సమయం వ్యర్థ సంకల్పాలు చేశాము అనేది చూసుకోండి. या मैंने जो लक्ष्य रखा सवेरे का, आज मैं इस बात पर खास अटेंशन दूंगा, तो वो भी चेक करो कि सारे दिन का जो हमने संकल्प रखा स्वरूप का, वो मेरा ठीक रहा या नहीं. बस మరి ఇదే లక్ష్యాన్ని ఉంచుకోవాలి. ఉదయం ఈరోజు ఈ విషయం గురించి ముఖ్యంగా అటెన్షన్ పెట్టానా, అది కూడా చెక్ చేసుకోండి. పూర్తి రోజంతా మనము సంకల్పాలని చేయాలి స్వరూపంలో, మరియు నా స్వరూపం సరిగ్గా ఉందా లేదా అనేది చూసుకోవాలి. బస్ యహ్ కర్ సక్తే హై. మరి ఇలాంటి చెకింగ్ అయితే చేసుకోవచ్చు కదా. హో సక్తా హై. బాబా దాది పదే అడుగుతున్నారు, జరుగుతుందా మరి ఇలాంటి సంకల్పాలు చేయడము, దాన్ని చెక్ చేసుకోవడము. क्योंकि हमारा बाबा से प्यार है, लेकिन प्यार में यह व्यर्थ का जो विघ्न पड़ता है उसको मिटाना है. ఎందుకు అంటే బాబాతో మనకు చాలా ప్రేమ ఉంది, కానీ
ప్రేమలో ఈ వ్యర్థం అనేటువంటిది ఏదైతే విఘ్నాలు వేస్తుందో దాన్ని తొలగించాలి. బాబా కా ఆప్ సబ్సే ప్యార్ హై, तो बाबा कोई भी बात अगर सुनते हैं तो बाबा को अच्छा नहीं लगता है. బాబాతో మీ అందరికీ ప్రేమ ఉంది, మరి బాబాకు కూడా ప్రేమ ఉంది. కాబట్టి పిల్లల యొక్క ఏదైనా విషయం వింటే బాబాకి మంచిగా అనిపించదు. तो हम जिस लक्ष्य से आए हैं वो लक्ष्य हमारा पूरा हो रहा है या नहीं. కాబట్టి చెక్ చేసుకోవాలి, మేము ఏ లక్ష్యంతో అయితే బాబా దగ్గరకు వచ్చామో ఆ లక్ష్యం పూర్తి అవుతోందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. ఇది ఈరోజు గుల్జార్ దాది గారి చాలా సుందరమైనటువంటి మరియు ప్రాక్టికల్ క్లాస్ ఉంది. ఈ క్లాస్ని ఇంకొకటి 2 సార్లు మనం విని పూర్తి వారం అంతా కూడా ఈ పురుషార్థాన్ని మనం కొనసాగిద్దాము. అచ్చా, ఓం శాంతి.